బాలకృష్ణ తొడగొడతారు కదా, అది మొన్నే. కానీ రామదాస్ గారు 300 ఏళ్ల క్రితం తొడగొట్టాడు. శ్రీరామనామం మరువం మరువం సిద్ధమయ్యమునకు బెరువం బెరువం సిద్ధమయ్యమునకు బెరువం బెరువం శ్రీరామనామం మరువం మరువం సిద్ధమయ్యమునకు బెరువం బెరువం. అదొద్దా ఎవడు రమణ, మాకేం భయం లేదు. ఎందుకు భయం లేదు? మా దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆయుధం పేరేంటి? రామనామం. శ్రీరామనామం మరువం. మేము ఎప్పుడైనా కూర్చున్నామా రామా, నిలబడ్డామా రామా, తిన్నామా రామా, తాగామా రామా, రామకోటి శ్రీరామ. అదవుతుందా? కాబట్టి ప్రతి దాంట్లో రామనామం. ఇందాక శివుడి దగ్గర కూడా రామనామం చెప్పావు. ఎందుకంటే ఆమంత ఈమంత కలసి కెడలు బేడ రామమంత్ర జపిసో మనుజ రామమంత్ర జపిసో. అదవుతుందా? గౌరీశుడు ఇచ్చిన మంత్రం అది. గౌరీశుడు అంటే ఎవరు? పార్వతీదేవి మొగుడు ఇచ్చాడు రామనామం. అదైందా? అందుకని రామనామం గురించి, కృష్ణనామం గురించి చెప్తారు పురందాసు గారు. కన్నడం పడదామా? హిందీ అయిపోయింది, తెలుగు అయిపోయింది, కన్నడ కూడా పడేద్దాం. ఓకేనా? అప్పుడు త్రిభాషా పండితులు అయిపోతారు మీరు. మరి బోడపాడు పక్కన పుట్టారు కదా, కలిసిపడేవాళ్ళు కదా. రామనామ పాయాసక్కే. ఈ పెద్దోళ్ళు ఎలాగ మన పరువు నిలబెట్టరు, పిల్లలే నిలబెట్టాలి. రామనామ పాయాసక్కే కృష్ణనామ చక్కెరే విఠల నామ తుప్పవజవసి పాయసప్పిరీసిరో రామనామ పాయాసక్కే కృష్ణనామ సెక్కేరే. ఏమర్థమైంది కన్నడం? మాకేమర్థం? ఏదో పాడేది పాడేసాం. దీని అర్థం ఏంటంటే రామనామం అనే పాయసం, అందులో కృష్ణనామం అనే చక్కెర కలిపి, విఠలనామం అనే తుప్ప. తుప్ప అంటే మన ఊళ్ళో తెలుగు తుప్ప కాదండి, కన్నడలో తుప్ప అంటే నెయ్యి అని అర్థం. మన తుప్పల్లోకి వెళ్ళకూడదు. అర్థమైందా? తుప్పలకి ములుగుచ్చుకుంటాయి. అర్థమైందా? కాబట్టి విఠలనామం అనే తుప్ప కలిపి మనం ఆ పాయసాన్ని తాగమన్నారు, జురుకోమన్నారు. కాబట్టి రోజు నామం చెయ్యాలి. నాలుగున్న ప్రతి వాళ్ళు నామం చెప్పండి. మగవాళ్ళు చెప్పక్కర్లేదు, నోరున్నోళ్ళు అందరూ చేతులు ఎత్తండి చక్కగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతా కీ. అందుకు రోజు ఈ మంత్రం చెప్పండి. ఏమో డబ్బులు ఖర్చనియా? అవలేదు కదా. ఎముడు వస్తాడు. ఎముడు వచ్చినప్పుడు అసలు ఎముడు రాకుండా చేయడానికి ఇది. ఒకవేళ ఎముడు వచ్చాడు అనుకో, మనం భయపడకూడదు. వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే అసలు ఎముడు దోతలు కూడా రాదు. అందుకే రామదాస్ గారు చెప్పారు, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నీ ఓరన్న మీరిన కాలుని దూతల పాలిటి మృత్యుయని మది నమ్మన్నా. తారక మంత్రము నాకేం బయలేదు రమణ, ఎవరు దూతలు చచ్చిపోతారో సవాల్ చెప్తున్నాడు ఆయన. అలాంటి ధైర్యం మనకు ఉండాలి. అంటే మనకి నమ్మకం ఉండాలి. రామనామం అన్ని ఇస్తుంది, కృష్ణనామం అన్ని ఇస్తుంది, శివనామం అన్ని ఇస్తుందని ఆ నమ్మకంతో మనం జీవిద్దాం. అలాంటి నమ్మకం కలిగినటువంటి గొప్ప వ్యక్తులు ఒకరిద్దరి గురించి చెప్పుకుని మనం ముగిద్దాం. తర్వాత ఏకాదశి పేపర్ తీసుకుందాం. ఏకాదశి పేపర్ ఇవ్వండి. మనం అందరం కూడా మర్చిపోకుండా ప్రతి ఏకాదశి నాడు 26 పేర్లు చెప్పుకోండి. ప్రతి గుళ్ళో ఫ్లెక్సీ పెట్టండి. కింద నా పేరు అది ఉంది, అది కొట్టేసి మీ పేరు వేసుకుని ఏకాదశి ఎలా పాటించాలి అని ఫ్లెక్సీ పెడితే ఉపవాసం చేసిన వాళ్ళు చెయ్యని వాళ్ళు కూడా 26 పేర్లు చదువుకోండి. ఇప్పుడు చెప్పేనా 26 పేర్లు? మళ్ళీ మధ్యలో మీ పులిహార గుర్తొచ్చింది అనుకో,
ఎలాగా తినేస్తారు, మధ్యాహ్నం పొద్దున తినేసారు, వచ్చే ఏకాదశి కన్నా ప్రయత్నం చేయండి. 14 రోజులు వేసేయండి, 15 రోజులు మూసేయండి, ఎవరినో వద్దంటే వేసేయండి. ఏం చెప్పాను? ఏర్పడిందా? ఏర్పడింది కదా? థ్యాంక్స్. 14 మూళ్ళు అంటే ఎంతండి? 14 మూళ్ళు ఎంతనా? 14 మూళ్ళు 42. అంటే మీరు 14 రోజులు 42 సార్లు తింటారు. మరి అంతేగా? కాదా? కాదండి, మా అలాగే ఏమైనా ఏకభక్తాలు ఏంటి మీరు? పొద్దున్న టిఫిను, మరి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మళ్ళీ స్నాక్స్, కుడితి అంటే కాఫీలు, టీలు ఇవన్నీ పోతారుగా. మరి నేను ఒక్క భోజనమే చేస్తాను. నిన్న తిన్నాను మీ ఊళ్ళో, మళ్ళీ రేపు కైకలంలో. ఓకే, సరే, అది వేరే విషయం. ఏంటంటే మీరు అలా ఒకసారి తినమని నేను చెప్పను, కానీ సూర్యుడు వెళ్ళే లోపల తినండి. అదేందా? అర్ధరాత్రి పూట అవి తినకూడదు. సన్న వెళ్ళిన తర్వాత తింటే ఇంకా ఫన్ ఉంటుంది. ఆ తర్వాత ఎముడు గాని వచ్చేస్తాడు. అలా ఎముడు ఒకళ్ళ ఇంటికి వచ్చాడు. ఎముడు వస్తే ఎముడు వస్తే ఎవరైనా భయపడతారు కదా. అన్నాడు, ఏడు మా ఇంటికి వచ్చారు ఏంటి అన్నాడు. మరి ఏం చేస్తారా, లిస్టులో నీ పేరే ఫస్ట్ ఉంది, అందుకే వచ్చాను అన్నాడు. ఈడు అన్నాడు, ఏమంటే కాసేపు ఉంటారు కదండి. మరి ఇలా పెదనాన్న, మరి ఇలా చిన్నాను, కొంచెం మా ఇంటికి మళ్ళీ ఎందుకు వస్తారా, నీ చుట్టాలేంటి? ఒకసారి ఆయన వస్తే నువ్వే ఉండవు, ఆయన రాడు కూడాను, ఎత్తుకుపోతారు 4 వైపులా 4 కర్రలు. అవునా? ఎవరికి కొంచెం మా ఇంట్లో తాగేసి వెళ్ళిపోదాం అన్నారు. ఏంటది? బూస్ట్. వీడు వేసినాసాను కదా, బూస్ట్ తోటి ఇస్తే వీళ్ళు వేస్తాను, అందులో అదేదో కలిపాడు. ఏంటది? నిద్రమందు కలిపితే ఆయన బాగా నిద్రపోయాడు. ఎవరు? ఎముడు నిద్రపోయాడు. నిద్ర లేచాక, అబ్బా అసలు రెస్ట్ లేదు, థ్యాంక్స్ రా పవనం, పట్టి మంచం అది వేసి రమేష్ గారు ఒక ఇల్లు ఇచ్చారు, బాగా నిద్ర పట్టింది, థ్యాంక్స్ అని నేను చెప్పినట్లుగా యముడు కూడా నిద్రలేచి, ఆహా ఏమి ఆ పానీయము అద్భుతంగా ఉన్నది, మా బర్లకి తీరింది, మీకు ఒక మేలు చేయ సంకల్పించింది అనగా, ఈ ఎవరికి ఎంత చెప్తే అర్థం కాదుగా. ఐ వాంట్ టు బి ఏ ఫేవర్ టు యూ అన్నాడు. ఓ, నేను గ్లాసులో కలిపింది ఫ్లేవరు, యముడు ఇప్పుడు చేస్తాను ఫేవరు అని అడుగుతుంది. ఏంటి సార్ అన్నాడు. ఆయన అన్నాడు, లిస్టులో ఇవాళ నేను పైనుంచి కాకుండా కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఈ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు ఈ పేరు పైన కొట్టి కింద రాశాడు. మరి తిట్లు వస్తాయా రావండి? పోవాలం పోకేలం అంటావా అన్నా? తిట్లు వస్తాయా రావా? కాంతో గేమ్స్ ఆడచ్చు, కన్నయ్యతోనూ ఎముడితో గేమ్స్ ఆడకూడదు. ఇలాగే శాంతి వేసిపోతుంది, తర్వాత వాసిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఎముడు మన దగ్గర రాకూడదు, ఎముడు దూతలు రాకూడదు అంటే నామం చెబుతూ ఉండాలి. పొద్దున్న లేవగానే కొంతమంది గుడ్డోళ్ళు ఎలా ఉంటారో చూపిస్తాను నేను. వాడు లేవగానే ఎలా అనుకుంటాడు. ఎందుకంటాడు చెప్పండి? అది అన్నమాట. ఏం కాదు, ఫోన్ వస్తుంది దరిద్రుడికి. హలో అంటది పొద్దున్నే. ఓ రామ లేదు, ఓ కృష్ణ లేదు, ఓ శివ లేదు, అలో ఏంటో పొడవమని ఎవడు వచ్చేస్తాడు. అందుకని పొద్దున్నే ఫోన్ మాట్లాడకండి. రాత్రంతా మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, నోట్లోంచి మంచి మాట రావాలి. అందుకని అందరూ 2 చేతులు ఎలా పెట్టండి, చక్కగా వేళ్ళు కడుపుల వైపు చూడండి, వేళ్ళు మధ్యలో చేతుల మధ్యలో చూడండి. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఎవడ కొత్త ఈ పద్యాలు నేను ఊరికే మీరు చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఏదో మా పవన్ గారు పుణ్యాత్ముడు కాబట్టి, వయసులో చిన్నోడైనా మనసులో పెద్దోడు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టి చెప్తున్నాడు. ఆయన ఎవడ కొత్త మేమేమి నేర్చుకోలేము. అందుకని మీ బతకం బ్యాచ్ అని గోదాదేవి తెలుసు కాబట్టి ఆవిడ ఒక షార్ట్ కట్ చెప్పింది. మళ్ళీ పెట్టడం చేదు, ఇది ఈజీ, ఇది చెప్పకపోతే మీరు క్రేజీ, నేను దిగిపోతా స్టేజీ, అప్పుడు మారిపోతా పేజీ. చెప్పండి హరి హరి.
హరి 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 హరి. ఇది కూడా చెప్పకపోతే వేసుకోండి ఊరి. మరి అంతేగా, షార్ట్ కట్ కదా ఇది. అందుకే హరి హరి అంటూ నిద్ర లేవండి. ఎప్పుడొకప్పుడు హరి అన్న గొడవ ఉండదు. ఏమన్నా ఎలిగినోడికి ఎలిగినంత ఏమన్నా అంటే ఆ బాగుండదు. కానీ ఓ ముసలావిడ, బాగా చదువుకున్న ఆవిడ, 69 ఏళ్ళు, వాళ్ళ ఆయనకి 72, బాగా అంటే ప్రొఫెసర్లు, రిటైర్ అయిపోయారు. రైల్లో నా ఎదురుగా ఉన్నారు. ఎప్పుడు ఓ 3-4 ఏళ్ళ క్రితం సుబ్బారావే దింపాడు. సుబ్బారావు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 3 ఏళ్ళు అయిందా బేరం కూడా తెలంగాణ 4 ఏళ్ళు. నేను ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బృందావనం వెళ్తాను. బృందావనంలో ఎవరుంటారు? కృష్ణుడి దగ్గర మళ్ళీ వెళ్దాం. ముందు రైల్లోకి వెళ్దాం. సుబ్బారావు కారులో దింపాడు, రైలు ఎక్కాను. మరి తెలంగాణ ఎక్స్ప్రెస్ పొద్దున్నే సూర్యుడు రాడు కదా, కాసేపు సూర్యుడు వచ్చాడు. మరి సూర్యుడు నేను దండం పెట్టుకుంటాను కదా, నేను రోజు సూర్యుడు దండం పెడతాను అన్న పుణ్యాత్మం చేస్తానే. నిజమేనా? థ్యాంక్స్. మిగిలిన వాళ్ళు కూడా రేపటి నుంచి దండం పెట్టండి. ఆయన ఫ్రీగా డివేట్మెంట్ వస్తున్నారు కదా నాన్న, డబ్బులు ఖర్చు లేదు కదా నాన్న. నేను మాత్రం పొద్దున్న లేచి స్నానం అయిన తర్వాత సూర్యుడికి నేను ఇవాళ కూడా మీ ఊళ్ళో కూడా నేను ఇలా నిలబడి, ఒంటికాల మీద ఇలా నిలబడి, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం సాగరతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఇలా నిలబడతాను. ఇలా ఎవరన్నా నిలబడగలిగే ఉన్నారు చేతండి? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ యోగశాల అయిపోతుంది. అర్థమవుతుందా? మళ్ళీ చేద్దాం. అది ఎప్పుడు జూన్ 27 చేద్దాం. ఓకేనా? సో కాబట్టి మీరు అందరూ ఆదిత్య హృదయం నేర్చుకుంటే మంచిది. ఒకవేళ నేర్చుకోపోయినా రోజు సూర్యుడికి ఒక నమస్కారం పెట్టండి. పెట్టి కాసేపు ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు ఎండలో ఉండి మీరు అటు ఇటు తిరుగుతూ డివిటమిన్ వస్తుంది. కొన్నాళ్ళు బతకాలిగా. ఇప్పుడు చచ్చిపోవడం రెడీ అని ఎవరన్నా అడిగితే చేస్తారా? ఎవరు ఎత్తారుగా? ఇక్కడే ఉందాం అనుకుంటారు. తాత పెళ్లి చేసుకుంటావా? ఈ దరిద్రుడు ఏం చెప్పాలి? వీడు నాకెందుకురా 92 వచ్చినాయని చెప్పాలి. ఇది చెప్తాడేంటి? ఇప్పుడు ఏమంటాడు? పిల్లలు ఎవరు ఇస్తారు అని పొరమే ఎత్తకూడదు. మరి వీడు రెడీ. అవునా? మీరు చెప్తే నవ్వుతారు. కానీ జంతికలు తినాలంటే ఏముండాలి? ముందు జంతికలు ఉండాలి. పలకనామకే పంచ అనమాట. జంతికలు తినాలంటే ముందు జంతికలు ఉండాలి, ఆ తర్వాత పళ్ళు ఉండాలి. నేను చిన్నప్పుడు చూశాను, ఈ ముసలాళ్ళకి తినాలని భ్రమ, తిందామంటే పళ్ళులు. అయినా సరే మాకు పెట్టే వాటిని తీసుకుని, అదే వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుని, ఇది నోట్లోకి వెళ్ళే ముందు రోట్లోకి వెళ్ళాలి. అది జోక్ కాదు. ఇక్కడ అర్థమవుతుందా? నోట్లోకి వెళ్తే నమ్మలేరు, అందుకే రోట్లో వేసి అది దంచి సపర ఇచ్చేది. ఏంటి తినాలి భ్రమ. ఏంటి భ్రమ? జంతిక భ్రమ. అదవుతుందా? సో కాబట్టి మనకి అలాంటి భ్రమలు ఏం పెట్టుకోకూడదు. ఎప్పుడు వస్తే అప్పుడు వస్తున్నాను అని వెళ్ళిపోవాలి. అర్థమైందా? అందుకే రోజు సూర్యుడు నమస్కారం పెట్టండి, మంత్రం చెప్పండి. తెలుగు చేతి బయట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. అందరూ బంగారాలు కదండి, ఒక్కరు కూడా బ్యాడ్ పర్సన్ లేరు. ఎవ్వరు ఇక్కడ సెల్ ఫోన్లో సొల్లు చెప్పడం కానీ, పక్క వాళ్ళతో కబుర్లు చెప్పడం కానీ, అలవాటు చేయడం కానీ లేదు. మీ ఊరు వాళ్ళందరూ మీకే సభను కొట్టుకుంటారు. ఎందుకంటే ఒక్కోసారి సభలో అలవా అంటే తెలిసి సావదు అలా పాడు చేస్తారు. మీరు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. నాకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక 6కి 5:30కే నీరసంగా ఉన్నది అన్నోడిని ఇప్పుడు 9 అయిపోతుంది. ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? అది మీరు వినే శ్రద్ధను బట్టి వచ్చింది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. మీ యథా శ్రోత తదా వక్త. నేను జరిగిన సంఘటన, వ్యక్తిగా 50 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన చెప్పేసి నేను ముగించేస్తాను. కానీ పిల్లలకి ఒక హాస్యకథ చెప్పాలనుకున్నాను. చెప్పకపోతే మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే నేను పిల్లల పార్టీ కాబట్టి. ఇది చెప్పాక పెద్దవాళ్ళ కథ చెప్పేస్తాను. కాశీకి సంబంధించిన కదా. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళే లోపల ఏకాదశి పేరు చెప్పేద్దాం. ఇప్పుడు మళ్ళీ మర్చిపోతే నాకు మళ్ళీ అశాంతి. అందుకని ఏకాదశి పేపర్లో ఇంటికి ఒకటి తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఇందులో పులిహార పట్ల సరిపేస్తాను. అలా చేయకండి. 30,000 కట్టారు. మీరు పులిహార పట్ల కట్టాక
మరి కోపం రాదు. అది పులిహార పట్టుకుని అక్కడే నాన్న ఇవి చాలా అంటే అక్కడ తెల్ల సంచిలో ఉన్నాయి, తెప్పించు. లేకపోతే ఇక మరి ఇస్తాడు, పవన్ ఇస్తాడు. నాన్న 26 పేర్లు చెప్పాక పిల్లల కోసం నా చిన్నప్పటి కథ చెప్పేసి వీళ్ళకి ఒక ప్రశ్న కూడా వేసేయాలి. నాకు ఎన్ని చెప్పాలని ఉందో. ఇక అక్కడ పోలీసులు అవుతున్నారు, మేము పంపకెళ్ళి తినక్కర్లేదా అని. ఎవరు గుడి నుంచి వచ్చారా? గణపవరం పాపాలు ఎంతమంది వచ్చారో మనం ర్యాలీ. ఇక్కడ చూస్తే అవ్వలేదు ఖాళీ, మీరు ఇలా అంటే అయిపోద్ది మోలి అని పాపాలు అవుతున్నారు. నాన్న సరే ఆలోచన చేయకండి, క్వశ్చన్ అడిగేస్తాను. ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళకి. ఇందాక మాలలు ఇచ్చాను కదా, ఎక్కువ మాలలు తెస్తే బాగుండు. నేను చాలా తిరిగి వచ్చాను, అన్ని ఇచ్చుకుంటూ వచ్చాను. మీ అందరికి ఇవ్వాలని ఉంది, కానీ ఏమో బరువు భయంతో కొన్నే తెచ్చాం. సరే ఇప్పుడు ఎవరు విన్ అయితే వాళ్ళకి ఇద్దాం, ఓకేనా? క్వశ్చన్ ఒకసారి అడుగుతాను, మళ్ళీ అడగండి అనకూడదు. రెడీగా ఉండండి. అడిగినా గాలి పీల్చోదేంటి. రెడీ? ఒకసారి అడుగుతాను, మీరు క్వశ్చన్ చెప్పినా గిఫ్ట్ ఇస్తా, ఆన్సర్ చెప్పినా గిఫ్ట్ ఇస్తాను. కానీ చెయ్యి ఎత్తాలి, ఎవడో చెప్పకూడదు. నేను చెప్పన్న వాళ్ళే చెప్పాలి. అందుకని చిన్నోళ్ళకి ఛాన్స్. అడిగేస్తున్నా. రామాయణంలో కోతులన్నీ, రావణాసుని మూతులన్నీ, దుర్గాదేవి చేతులన్నీ, లక్ష్మణి గీసిన గీతలన్నీ, మీ అమ్మ పెట్టిన వాతలన్నీ. అలా చెప్పకూడదు. నేను 5 క్వశ్చన్లు అడిగాను, ఈ 5 క్వశ్చన్లు కలిపి చెప్పినా నేను గిఫ్ట్ ఇస్తా. లేదు నాకు ఆన్సర్ చెప్పినా. ఆన్సర్ చెప్తారా, సమాధానం చెప్తారా, ప్రశ్న చెప్తారా, చేయొద్దాను. మళ్ళీ అడగనా? అబ్బాయి ఎంత రెడీయో, అప్పుడు యాడ్ అవుద్ది. అడిగేస్తున్నా. రామాయణంలో కోతులెన్ని, రావణాసుడు మూతులెన్ని, లక్ష్మణ్ గీసిన గీతలెన్ని, దుర్గాదేవి చేతులెన్ని, రామాయణంలో కోతుల మూతులెన్ని, మీ అమ్మ గీసిన వీటి మీద వాతలెన్ని. మొత్తం ఇప్పుడు 6 క్వశ్చన్లు అయినాయి. ఇంకొకటి మిస్ అయిపోయాం మనం. 6లో ఒకటి మిస్ అయిపోయాం. రామాయణంలో సీతలు ఎన్ని. ఇప్పుడు ఇంత బాగా అడిగాను కాబట్టి క్వశ్చన్ చెప్తారా, ఆన్సర్ చెప్తారా, చేయొద్దాను. నేను చెప్తాను అన్నోళ్ళు. క్వశ్చన్ అయినా పర్లేదు, ఆన్సర్ అయినా పర్లేదు. పిల్లలు ఎవరు ఎత్తలేదు, పెద్దోళ్ళు ఎత్తారు. రండి సార్. స్వామి రారా ఆయన ఎవరో వచ్చారు, కూర్చోండి. పిల్లలు ఎవరైనా ట్రై చేస్తారా? ఎలా? క్వశ్చనా ఆన్సరా? క్వశ్చనా? సార్ మీరు క్వశ్చన్ ఆన్సరా? నేను అడిగిన ప్రశ్నలు 6 ప్రశ్నలు చెప్పాలి, లేదు 6 ఆన్సర్లు చెప్పాలి. ఒక్క మెట్టు దిగుతాను, 5 క్వశ్చన్లు 5 ఆన్సర్లు చెప్పాలి. సగం చెప్తే వద్దు మాకు, అయితే వద్దు, మాకు వద్దు. అలా బోల్డ్ మంది ఉన్నారు. అంతా చెప్తే గిఫ్ట్, లేకపోతే షిఫ్ట్. ఎవరున్నారు? పిల్ల చెప్తావా? థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? సార్ నరేష్ గారు. ప్రయత్నం చేయాలి, అందుకని గివ్ ద బిగ్ హ్యాండ్ టు హిమ్. వెరీ గుడ్. పిల్లల ప్రయారిటీ కదా. దారతల్లి నుంచో. ఏం పేరు? ఏం చెప్తా? ప్రశ్న సమాధానమా? ప్రశ్న. ఇంకెవరు మాట్లాడకూడదు. ఎలా చెప్పినా పర్లేదు, మీరు చెప్పిన కదనే చెప్పచ్చా, మాకు వచ్చినట్టు చెప్పచ్చా. అది గోదావరి అందం అంటే. సేమ్ మా మేనకోడలు అలాగే. రామాలయంలో కోతులు ఉన్నాయా? ఏం జరుగుతుంది ఇక్కడ? రామాలయంలో కోతులు ఉన్నాయంట. ఏం మాట్లాడుతుంది ఈ పిల్ల? ఏం జరుగుతుంది ఇక్కడ? కాశీపాడు పాడైపోతుంది అన్నా. పవన్ చెప్తున్నాడు, మొన్నదాకా ఉండేవంట, వాటి ప్లేస్లో వీళ్ళు వచ్చారు. అమ్మయ్యా పాపం చిన్నపిల్ల కదా. అమ్మయ్యా రండి. అదిగో రామాలయమే. అమ్మయ్యా అమ్మ రామా. ఇంక నవ్వకూడదు. రామాయణంలో కోతులన్నీ, అమ్మ పెట్టిన వాతులన్నీ, లంకలో సీతలన్నీ. పోలే ఎవరు హెల్ప్ చేయకూడదు, మాట్లాడకూడదు. అమ్మవారి చేతులన్నీ, రావణాసుని మూతులన్నీ. చాలే భౌతిక ఇచ్చేయి పెద్ద ఇచ్చేయి. సంతకం మళ్ళీ పెడదాం. కొట్టాను గట్టిగా. ఏం పేరు? నేను ప్రసూన కదా.
ప్రసూన తోపు తీయని స్నాపు. నువ్వు ఇలాగే దుమ్ము లేపు. డోంట్ స్టాప్. బంగారు తెలియనా రైట్. ఎవరైనా ఆన్సర్ చెప్తారా? నాన్న మళ్ళీ సైన్ చేద్దామే. ప్రసూన మళ్ళీ సైన్ చేద్దాం. మాకు తిరుపతిలో ప్రసూన ఉంది. రైట్. సమాధానం ఎవరైనా చెప్తారా? 5 ప్రశ్నలు చెప్పింది కదా, 4 నువ్వా? ఓ జోక్ చెప్తానే, చెప్పరా? కథ చెప్దాం అనుకున్నాను, జోక్ చెప్తాను. ఒక ఆయన బస్సు బయట ఉండి అందరూ దిగుతారు. ఏమన్నా బ్యాగ్ ఎవరు అన్నాడు. ఎవడో కిందోడు. ఆ దిగేవాడు ఉంటాడు కదా, అది ఇచ్చాడు. అందరూ వెళ్ళిపోయి చివరి నుంచి వాడు వచ్చి ఏమన్నా ఇక్కడ నల్ల బ్యాగ్ ఉండాలన్నాడు. ఇక్కడ అర్థమైందండి? మీకు అర్థమైందా? ఈ దరిద్రుడు ఆడి బ్యాగ్ ఎవడి బ్యాగు వీడికి ఇచ్చేసాడు. ఆ కిందోడు అలా అడిగాడు, సార్ ఆ బ్యాగ్ ఇవ్వండి అన్నాడు. వీడు ఇచ్చేసాడు. వీడి బ్యాగ్ అది, ఆడి బ్యాగ్ కాదో తెల్లదాడికి. అలాంటిదే ఇంకోటి ఏంటంటే, అది ఎవడికో ఇది కాలిపోయింది. ఎందుకు కాలిపోయింది నాకు ఎప్పుడు గుర్తొస్తుందంటే, ఎప్పుడైనా మైక్ చేతితో పట్టుకుని ఇలా మంచినీళ్ళు తాగినప్పుడల్లా జోకు గుర్తొస్తున్నాను. మంచినీళ్ళు తాగి ఇలా చేతితో మైక్ పట్టుకున్నప్పుడు ఇది ఎరా నరేష్ ఏమైంది, ఎరా సురేష్ ఏమైంది అని వాడిని అడిగాడు ఫ్రెండ్. నేను బట్టలు ఐరన్ చేస్తున్నాను రా, ఆ సాయినాథ్ గారు ఫోన్ చేశాడు. ఎరిగింది ఎవరికి? మరి రెండో వైపు అన్నారు, దరిద్రుడు మళ్ళీ ఫోన్ చేశాడు. కాబట్టి దరిద్రుడు ఆడే ఈడే చెప్పినట్టు ఐరన్ చేసేప్పుడు ఫోన్ ఎత్తడమో తప్పు, ఫోన్ అనుకుని ఐరన్ బాక్స్ ఎత్తాడు. ఓ పక్కన కాలింది. మళ్ళీ ఏదో మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఐరన్ బాక్స్ ఎత్తాడు. ఎవరి తప్పు? అర్థమైందా? కాబట్టి మనం అలా ఉండకూడదు. సరే, మన విషయంలోకి వెళ్ళిపోదాం. ఎవరు చెప్తారు ఆన్సర్? చేతల్లి తొందర రావాలి. పెద్దోళ్ళు టపాసులు వచ్చినాయి, తగలెట్టాలి. తగలాడదాం రా, అది సినిమా. ఇప్పుడు అది ప్రతి దీపావళికి తగలాడదాం రా సినిమా, అంతే కదా? చెప్పండి నాన్న. ఎవరు చెప్పరా? పెద్దోళ్ళు. ఏంటి ఎంత ఆప్షన్ ఇస్తే పెద్దోళ్ళు కూడా చెప్పరా? నరేష్ గారి దిక్క. నరేష్ గారు రెండన్నా చెప్పండి సార్. వీళ్ళు మరీ పూర్గా ఉన్నారు. ఎలా? చిన్నోడు వచ్చాడయ్యా స్వామి. దా, ఏం పేరు రాయుడు? జశ్వంత్. దా దా జశ్వంత్. మాకున్నాడు హేమంత్, ఇదేమో జనవరి మంత్. నువ్వు ఇప్పుడు చూపించాలి స్ట్రెంత్. రాయి వేసాడు, అది అంత తొందరగా తేలదు. కానీ నెక్స్ట్ దానికి వెళ్ళి ఇది కూడా రాయి వేసాడు, అయినా పర్లేదు. అలా చేయకండి, రాళ్ళు ఎత్తే మనం ఇల్లు కట్టుకుందాం. ఏంట్రా రావణాసుడు మూతి ఒకటేనా? మూతి పగిలిపోతే గొడవ అయిపోతే నువ్వు బయలువాటిలో ఉన్నావు. నీకు తెల్దా? నీకు ఏమండి ఈ ఊళ్ళో దసరాకి ఏం కాల్చరా రావణాసుడిని? మరి కాల్చండి నెక్స్ట్ దసరాకే. రావణాసుడిని కాల్స్తే తెలుస్తుంది ఎన్ని మూతులు ఉన్నాయి ఆవిడకి. నేను ఈసారి ములుగు అనే ఊరు వెళ్ళాడు, వరంగల్ జిల్లా. వాళ్ళు పెద్ద రావణాసురుడు పెట్టారు, మనతో తగలబెట్టించారు. అంతకుముందు ఇంకో చోట, అదేమో కామారెడ్డి దగ్గర. ఎక్కడ రావణాసుడు తలకాయలు ఎన్ని ఉంటాయి తెల్దారా? నీ తలకాయకి ఎన్ని ఉంటాయి? మరి ఇంకేటి? తర్వాత 3 అయ్యి చాలా ఇంకేమన్నా ఉన్నాయా? ఈ పోసారి చెక్ చేద్దాం. కొట్టిందేమేమ్మా? కొట్టలేదా? వాతలు పెట్టలేదేమో, అది పెట్టిందా? అమ్మాయి మంచి అమ్మ. ఎందుకు పెడితే నాకు చిన్నప్పుడు ఇక్కడ కాలిపోయింది. ఇక్కడ ఈ కాలు ఆ కాలు మొత్తానికి. ఎందుకు కాలిపోయిందంటే మా అమ్మ తిడద్దో కొడద్దని భయంతో మా అమ్మే వాత పెట్టలేదు. ఇలా వెనక్కి వెళ్ళండి. వెళ్తే కుంపడ ఉంది, కుంపడండి. అబ్బా, మన ఇద్దరం అంటే సేమ్ బెంచ్. కుంపడ తెలుసా అండి ఎంతమందికైనా? పిల్లలకి తెలుసా కుంపడే? ఏంటి ఊరికి చేయకూడదు. కుంపడంటే తెలుసా? కుంపడని ఒక ఇనపదే. అమ్మలు, మా అమ్మ కానీ ఇక్కడ ఉన్న అమ్మలు కానీ వీళ్ళ అమ్మలు కానీ అందరూ కట్టెలు పొయ్యి వాళ్ళు బ్యాచ్ కదా. కట్టెలు పొయ్య, దాని మీద వంట చేయడం, ఆ నిప్పులు తీసి అందులో వేయడం, దాని మీద పాలగిని పెట్టడం, అదే చూస్తుండ్రా అన్నం, దాని మీద మూత వేసి నెమ్మదిగా విసిరికతో వేసడం, లేదా అట్ట మొక్కతో వేసడం, మళ్ళీ ఆ బూడి తీసి అంట్లు తోముకోవడం. ఎంత గొప్పళ్ళండి మన అమ్మలు. మన అమ్మలు అందరికి చప్పట్లు కొట్టండి. అలాంటి అమ్మల్ని అవమానిస్తూ ఎందుకు
ఆ బూడితో పళ్ళు తోముకోకూడదు, ఆ బూడితో అంట్లు తోమకూడదని ఆ బూడిదని గాడిద కొడుకు అందులో పెట్టి అమ్ముతుంటాడు. తెలుసా మీకు? మీకు తెలుసా అండి? కొబ్బరి పీచు ఉంటుందా, మనం పడేస్తాం కదా, కొబ్బరి పీచు అమ్ముతారు. మీరు వెళ్ళి చూడండి, అమెజాన్లో కొబ్బరి పీచు అమ్ముతారు. బూడిద, మనం మనం కట్టెలకు వచ్చే బూడిద అది అమ్ముతారు. మనకేమో పెద్ద కబుర్లు చెప్పి పళ్ళు పూర్వం వేప పళ్ళతో నేను తోయనలు చేస్తాను. మన బ్యాచ్ ఇంకా తోగుతున్నారేమో తోప్స్. రైట్, బూడితో కచ్చికతో తోమేను. పిడకలు కచ్చిక అంటే పిడకలు రెండు. బొగ్గుతో కూడా తోమేం, మన బ్యాచ్ తక్కువ ఉంటుంది. ఓకే, వేప పుల్ల, ఉత్తరేణి ఇలాంటి వాటితో తోవడం వలన మన పూర్వీకుల పళ్ళు గట్టిగా ఉండి 70-80 వచ్చినా వాళ్ళు గట్టిగా ఉండేవారు, జీవించేవారు, తినేవారు. ఇప్పుడు ఎన్ని చోట్ల డెంటిస్టులు పెరిగారు. ఎందుకు డెంటిస్టులు పెరిగారు తెలుసా? మనం వేప పళ్ళతో తోగుతుంటే వాడు మన కామెంట్ చేశాడు, కోలిగేటోడు. హే, వాట్ ఈస్ దిస్ కంట్రీ మ్యాన్, వాట్ యు ఆర్ డూయింగ్, యూ షుడ్ నాట్ యూజ్, టేక్ దిస్ పేస్ట్, విల్ మేక్ వేస్ట్, విల్ యాడ్ సమ్ టేస్ట్ అని వాడు ఆ పేస్ట్లో ఏదో కలిపి మనకు అది అలవాటు చేశాడు. ఆ పేస్ట్ తోమిన ప్రతి వాడికి పళ్ళు దొబ్బి ఆ డెంటల్ హాస్పిటల్ అన్నీ పెరిగి మెంటల్గా తయారయ్యి ఫిజికల్గా వీక్ అయిపోయారు. ఇక్కడ సిలిండర్, గ్యాస్ సిలిండర్ నేను మొయ్యగలను, ఉదాహరణ పెట్టాను వాళ్ళు చేయించండి చూస్తాను. గ్యాస్ సిలిండర్ మొయ్యగలను అన్నోళ్ళు చూడరా, 10 చేతులు లేవలేదు. ఇది మన బలం. మరి పూర్వం బస్తాలు మోసేవారు. పూర్వం బియ్యం బస్తా 100 ఉండేది, మోసేవాళ్ళు. ఇప్పుడు వీక్గా ఉన్నాం, ఫిజికల్ వీక్, మెంటల్ వీక్, స్పిరిచువల్లీ జోకు. అందుకని మీరు అన్ని బలాలు కలిగి ఉండాలి. పిడికిలు బిగించండి. శారీరక, చెప్పాలి అందరూ, శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఈ 6 బలములు ఒక హిందువుగా నేను పొందుటకై సదా ప్రయత్నించదను. అందుకని బలంగా ఉండాలి. తినాల్సిన టైంలో తినాలి, ఉపవాసం చేయాల్సిన టైంలో ఉపవాసం చేయాలి. ఈ క్వశ్చన్ మనం వేసాం కదా, రామాయణంలో కోతులు ఎన్ని అంటే వాల్మీకి చెప్పారు, 1 పక్కన 70 సున్నాలు పెట్టాలంట. ఎన్ని అంటే చెప్పగలమా ఆ సంఖ్యని? చెప్పలేనన్ని. మరి రావణాసుడి మూతులు 10, దుర్గాదేవి చేతులు 10, అక్కడ 10, అక్కడ 10. లక్ష్మణుడు గీసిన గీత 1, రాముడికి సీత 1, చెప్పిన వాళ్ళు విన్ను. అందుకని కొట్టండి. అర్థమైందనా? 10, 10, 1, 1. మీరు విన్ను. చాలా చక్కగా వింటున్నారు. చక్కగా మనం కాశీలో జరిగినటువంటి, కాశీకి యువతల ఒక పల్లెలో నిజంగా జరిగిన ఓ గొప్ప సంఘటన చెప్తాను. మనం దానం చేయకపోతే ఏమవుతామని శాస్త్రం చెబుతుంది. అదానా దరిద్రో భవేత్ అంటుంది. చక్కగా వినండి అందరూ గట్టిగా, జై శ్రీరామ్. ఎవ్వరు మాట్లాడద్దు. చొక్కన 10 నిమిషాల్లో మనం ముగించేద్దాం, వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ నాకు రేపు కార్యక్రమం ఉంది. భగవంతుడు బలం ఇస్తున్నారు కాబట్టి గలం పనిచేస్తుంది. మీరంతా చక్కగా వింటున్నారు కాబట్టి వస్తుంది, అయితే మన సొంత బలం లేదు, భగవంతుడు ఇచ్చిన బలం ఇది. నానా ఒక ఆయన అడుక్కునేవాడు ఒక ఇంటికి వచ్చాడు. అమ్మా మాత భిక్షాందేహి అన్నాడు. అక్కడ ఆ ఇంటి ఆయన ఉన్నాడు. మేము భజేవా అన్నాడు. గోదావరి వాళ్ళకి ఏం ఎక్కువ? మమకారం కూడా ఎక్కువే, ఎటకారం కూడా ఎక్కువే. ఆయన ఇక్కడ గోదావరి ఆయన కాదు కానీ మేము భజే పెట్టి ఆడవాళ్ళే పెట్టాలా అన్నట్టుగా వాడు దగ్గరికి వచ్చాడు. బలంగా ఉన్నాడు. అతను ఉండి నా భవిష్యత్తు ఏంటి అన్నాడు. వినయంగానే ఉన్నాడు, బలంగా ఉన్నాడు, వినయంగా ఉన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఈ కూర్చొని ఆయన పెద్ద ఆయన పండితుడు, జ్యోతిష్యం తెలిసిన వాడు. ఆయన అన్నాడు, నువ్వు గత జన్మలో దానం చేయలేదు కాబట్టి నెక్స్ట్ లైఫ్లో నువ్వు దరిద్రుడిగా పడతావు. ఇదే కంటిన్యూ. ఇప్పుడు ఎందుకు పుట్టావు? గత జన్మలో దానం చేయలేదు, అందుకని దరిద్రుడు ఈ అడుక్కు తింటున్నావు. ఇప్పుడు దానం చేయడం కుదరదు, నెక్స్ట్ జన్మ కూడా నువ్వు అడుక్కు తింటావు, ఆ తర్వాత కూడా అంతే అన్నాడు. అంతేనా అండి అన్నాడు. ఏమన్నా దానం చేస్తే నీ బతుకు మారద్దు అన్నారు. ఎలా దానం చేస్తే ఈయన బెగ్గారు కదా. అంతే అతని మనసులో ఒక నిశ్చయం, ఒక నిర్ణయం. సంచులు వేసుకుని ఇచ్చిందల్లా లోపల వేసుకునేవాడు.
వెంటనే ఆ సంచులు పక్కన పడేశాడు. పాత్ర ఉండదు కదా, భిక్ష పాత్ర, అది పక్కన పడేశాడు. అలా మనసులో నిర్ణయించుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. 2 చేతులు ఇలా పెట్టాడు. అమ్మా భిక్షాందేహి అన్నాడు. ఆవిడ ఏదో తెచ్చి వేసింది. ఆయన ఒక చేతిలో ఉన్నదాన్ని